నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం ఈ ఓడ గురించి. ఇట్స్ అ వెజిల్, ఇట్స్ నాట్ ఎ షిప్, ఇట్స్ అ వెజిల్. ఏంటి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉందనుకుంటున్నారా? ఆబ్వియస్లీ పిక్చర్ కొంచెం పొడుగ్గా ఉంది కదా అలా అనిపిస్తుంది, కానీ దాని పేరు గంగా విలాస్. మన భారతదేశ ప్రభుత్వం ఈ గంగా విలాస్ని స్టార్ట్ చేసింది. రేపు జనవరి 13వ తారీఖున మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దాన్ని ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. ఎక్కడి నుంచి? వారణాసి నుంచి. అంటే ఏదైతే మనం బనారస్, కాశీగా పిలుస్తూ ఉంటామో అక్కడి నుంచి అది బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలో ఉన్న దిబ్రుగఢ్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వారణాసి వచ్చేస్తుంది. ఈ ప్రయాణం ఆషామాషి ప్రయాణం కాదు, చాలా అమోఘమైన ప్రయాణం, వన్స్ ఇన్ లైఫ్ టైం ప్రయాణం ఇది. మామూలుగా చాలామంది నేను జీవితంలో ఒక్కసారైనా సరే కాశీకి వెళ్ళాలి, జీవితంలో ఒక్కసారైనా సరే హిమాలయాలకు వెళ్ళాలి, జీవితంలో ఒక్కసారైనా సరే లద్దాఖ్ మీదకి బైక్ మీద వెళ్ళాలి, అందట్టు బుల్లెట్ మీద వెళ్ళాలి, జీవితంలో ఒక్కసారైనా సరే స్విట్జర్లాండ్ వెళ్ళాలి అని ఒక్కొక్కరికి డ్రీమ్ ఉంటుంది కదా. అలానే ఈ పడవ మీద ట్రిప్ కూడా కొంచెం అలాంటిదే. బికాస్ ఇది 50 రోజుల ప్రయాణం, 27 నదులు, 2 దేశాలు, ఒకే ఒక్క పడవ, 10 లక్షల రూపాయలు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ టాక్ అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ గంగా విలాస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వాట్ ఈస్ ద కంటెక్స్ట్? అసలు మనం గంగా విలాస్ అనే అంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాము అంటే, ఆన్ January 13 Prime Minister Sri Narendra Modi is set to flag off the world's longest river cruise. మామూలుగా సీ క్రూజ్లు, ఓషన్ క్రూజ్లు ఉంటాయి. ఒయాసిస్ ఆఫ్ ద సీస్, ఎంప్రెస్ ఆఫ్ ద సీస్ అని చాలా పెద్ద పెద్ద ఓడలు అనమాట. వాళ్ళు సంవత్సరం మొత్తం పడవ మీద తిరుగుతూ ఉంటారు. దాంట్లో సినిమా హాల్లు ఉంటాయి, షాపింగ్ మాల్స్ ఉంటాయి. అవన్నీ సముద్రం మీద వెళ్ళే నౌకలు లేదా ఓడలు. వేరాజ్ ఇది వరల్డ్లోని లాంగెస్ట్ రివర్ క్రూజ్, అంటే ఒక నది మీద వెళ్తున్న ఒక క్రూజ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. మనం ఇందాక ఆల్రెడీ ఆ షిప్ని చూసాము, చాలా పొడుగ్గా ఉంది అది. దానికి పెట్టిన పేరు గంగా విలాస్. ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ వారణాసి టు దిబ్రుగఢ్ వయా బంగ్లాదేశ్ అండ్ హెన్స్ ఇట్ బికమ్స్ వెరీ వెరీ స్పెషల్. వారణాసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాంతం, దిబ్రుగఢ్ అస్సాంలో ఉన్న ఒక ప్రాంతం. కానీ అది వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అది ఇండియా నుంచి వెళ్ళట్లేదు, బంగ్లాదేశ్ మీద నుంచి వెళ్తుంది. అండ్ హెన్స్ ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ స్పెషల్. అండ్ ఇక్కడ మనం జాగ్రత్త గమనించాల్సింది, January 13 అంటే అది ఇంకా ఫ్లాగ్ ఆఫ్ చేయలేదు నరేంద్ర మోదీ గారు. సో మనం దగ్గర ఒక 5-6 రోజుల ముందే ఈ అంశం గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి 13th రోజున దాన్ని ఫ్లాగ్ ఆఫ్ చేసినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఆ షిప్ యొక్క లాంచ్ని. అలానే ఇది కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ క్రూజ్, దాని పేరు గంగా విలాస్. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్తుంది? వారణాసి టు దిబ్రుగఢ్ వయా బంగ్లాదేశ్. The luxury vessel, which can accommodate 80 passengers, will take 50 days to complete its journey, covering 3,200 kilometers and passing through 27 river systems in India and Bangladesh. ఎందుకు ఈ గంగా విలాస్ షిప్ అవ్వచ్చు లేదా ఈ ప్రయాణం ఎందుకు అంత స్పెషల్ అంటే, ఒకటి అది ఇండియా నుంచి ఇండియాలో ఉన్న వేరే ప్రాంతానికి బంగ్లాదేశ్ మీదుగా వెళ్తోంది, ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చి కేవలం ఒక్కసారి 80 ప్యాసింజర్లు మటుకే వెళ్ళగలరు, వందల మంది వెళ్ళలేరు. అండ్ దాట్స్ వన్ థింగ్ వెరీ స్పెషల్. ఇంకోటి, ఈ ప్రయాణం మొత్తం ఎక్కడి నుంచి వారణాసి నుంచి దిబ్రుగఢ్ వెళ్ళడానికి 50 రోజులు పడుతుంది. అండ్ ఎంత దూరం ఉంది కదంటే 3,200 కిలోమీటర్లు. అండ్ దట్టు 27 నదీ వ్యవస్థలు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది, గంగా నది అవ్వచ్చు, బ్రహ్మపుత్ర నది అవ్వచ్చు, వీటికి ఉపనదులు కూడా ఉంటాయి కదా. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే రూట్ ప్లాన్ చేశారో ఆ రూట్లో వెళ్ళడానికి ఖచ్చితంగా గంగా నది మీద నుంచి వెళ్ళాలని రూల్ ఏం లేదుగా, వాళ్ళు ట్రిబ్యూటరీ నుంచి కూడా వెళ్ళొచ్చు కదా. సో ఎందుకంటే దిస్ ఈజ్ అ రివర్ క్రూజ్. సో అందుకని 27 రివర్ సిస్టమ్స్ కవర్ చేస్తుంది. అండ్ హెన్స్ ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ స్పెషల్. నా వాట్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ద ట్రిప్? ఈ ట్రిప్ యొక్క విశేషాలు ఏంటో గమనిద్దాం. టూరిస్ట్ ఆన్ ద గంగా విలాస్ విల్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు విజిట్ ఓవర్ 50 ఆర్కిటెక్చరలీ సిగ్నిఫికెంట్ ప్లేసెస్ ఇంక్లూడింగ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద ట్రిప్. సో ఈ ట్రిప్ ఏదో ఊరికే ఇక్కడి నుంచి బయలుదేరారు అక్కడికి వెళ్ళారు అన్నది పాయింట్ కాదు. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఓన్లీ 80 ప్యాసింజర్స్ ఉండగలరు ఈ షిప్ మీద, లేదు ఈ వెజల్ మీద అని. వాళ్ళందరూ కూడా ఈ దారి పొడవునా దగ్గర 50 చారిత్రాత్మక కట్టడాలను వీక్షించవచ్చు. అందులో కొన్ని అయితే యునెస్కో ద్వారా గుర్తించబడిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కూడా ఉన్నాయి. అండ్ దాట్స్ వై ఇట్ బికమ్స్ స్పెషల్. These landmarks range from Varanasi, one of the oldest cities in the world and which is a holy site for Hindus, to the abandoned Buddhist monastery Vikramshila. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించవచ్చు, ఇది వారణాసి, కొంతమంది బనారస్ అంటారు, కొంతమంది కాశీ అంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతి పురాతన నగరాలలో ఒకటి. అలానే ఇది విక్రమ్శిలాలో ఏదైతే బుద్ధిస్ట్ మానెస్ట్రీ ఉందో ఇప్పుడు అది అబాండన్ చేశారు. దీన్ని కూడా ఈ ట్రిప్లో కవర్ చేస్తున్నారు. అలానే మనం ఇందాక బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో తెలుసుకుంది ఏంటంటే, వారణాసి నుంచి దిబ్రుగఢ్ వెళ్ళే దారి మధ్యలో ఇది బంగ్లాదేశ్ కూడా వెళ్తోంది అని. ఇన్ బంగ్లాదేశ్, travelers can experience the beauty of the ghost city of Sonargaon and the ornate 1400s era 60-dome mosque
అమాంగ్ అదర్ కల్చరల్లీ అండ్ హిస్టారికల్లీ ఇంపార్టెంట్ లొకేషన్స్. సో వాళ్ళు బంగ్లాదేశ్లో వీక్షించే చారిత్రాత్మక కట్టడాల్లో 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఒకటి ద ఘోస్ట్ సిటీ ఆఫ్ సోనార్గావ్. దాన్ని ఘోస్ట్ సిటీ అని ఎందుకు పిలుస్తున్నారంటే, సో ఒకప్పుడు యాక్చువల్గా ఈ సోనార్గావ్ మంచి సిటీయే. అక్కడ హిందువులు ఉండేవాళ్ళు, ముస్లింలు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ అక్కడ కాటన్ బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు. కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా ఎక్కువగా డెవలప్ అయింది. అయితే ఎప్పుడైతే 1965 ఇండియా పాకిస్తాన్ వార్ జరిగిందో అప్పుడు బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ కదా, సో అందుకని అక్కడ కమ్యూనల్ క్లాషెస్ ఎక్కువైపోయి హిందూ ముస్లిమ్స్ అందరూ కొట్టుకోవడం మొదలు పెట్టారనమాట. సో ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆ ప్లేసెస్ని వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ సర్వెంట్స్కి చెప్పారు మీరు ఈ ప్లేస్ని టేక్ కేర్ చేయండి అని. సో ఆ గొడవల్లో కొన్ని ప్లేసెస్ని తగలబెట్టడం మొదలెట్టేశారు. అవన్నీ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లేదా కాటన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కదా, సో వాళ్ళు ఒకదానికి నిప్పంటించగానే మొత్తం ఉన్న ప్రాంతం అంతా తగలబడిపోయింది. సో అందుకని తర్వాత అక్కడ ఎవరు ఉండలేదు. సో హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఘోస్ట్ టౌన్ ఆర్ ఘోస్ట్ సిటీ. సో అది సోనార్. ఇక్కడ మీరు బిల్డింగ్ రోడ్ గమనించవచ్చు. ఇప్పటికీ కూడా కొన్ని బిల్డింగ్స్ అప్పట్లో జమానాలో ఏవైతే కట్టారో ఆ బిల్డింగ్లు ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. అండ్ హెన్స్ ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ ద హిస్టరీ. అలానే ఈ 60 డోమ్ మాస్క్ ఏదైతే ఉందో 14th 15th సెంచరీ ఆ పర్టికులర్ టైంలో సల్తనేట్లు ఎవరైతే పరిపాలించారో వాళ్ళ పరిపాలనలో కట్టిన అతిపెద్ద మాస్క్ అని చెప్పొచ్చు బంగ్లాదేశ్లో. దానికి 60 డోమ్ మాస్క్ ఎందుకు పెట్టారంటే 60 పిల్లర్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద వాళ్ళ డోమ్ని కట్టారు కాబట్టి దానికి 60 డోమ్ మాస్క్ అని వచ్చింది. అండ్ ఇట్ ఈస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఇక్కడతో ఆగలేదు. ఇన్ అడిషన్ టు విజిటింగ్ దీస్ ఐకానిక్ సైట్స్, ద క్రూజ్ విల్ ఆల్సో పాస్ త్రూ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ including the world's largest delta, Sundarbans Delta and Kaziranga National Park. Sundarbans Delta అనగానే అందరికీ గుర్తొచ్చేది రాయల్ బెంగాల్ టైగర్. కాజిరంగా నేషనల్ పార్క్ అనగానే అందరికీ వెంటనే గుర్తొచ్చేది రైనోసారస్. సో ఈ 2 స్పెషాలిటీస్ కాబట్టి వాళ్ళు ఈ ప్రయాణంలో ఏవైతే కల్చరల్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయో వాటితో పాటు ఈ నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ని కూడా విజిట్ చేస్తారు. సో ఇట్ విల్ ఆల్సో బీ లైక్ న్యాచురల్ టూరిజం ఫర్ దెమ్. అండ్ మీరు అనొచ్చు వాళ్ళు ఆల్మోస్ట్ 50 రోజులు ఆ వెజిల్ మీద ఆ షిప్లోనే ఉంటారు, మరి వాళ్ళకి కంఫర్టబుల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నారా అని. టు ఎన్ష్యూర్ ఎ కంఫర్టబుల్ అండ్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ప్యాసింజర్స్, the Ganga Vilas will offer a range of amenities such as gym, a spa, an open air observation deck, personal butler service and cultural programs and music. ఇక్కడ మీరు ఫొటోస్లో గమనించవచ్చు. ఇది ఆ షిప్ లోపల ఏవైతే ఎమ్యూనిటీస్ ఉన్నాయో వాటి యొక్క ఫొటోస్. మీరు వాళ్ళు ఉండే సూట్స్ ఏవైతే ఉంటాయో కొంతమంది దాన్ని స్వీట్ అంటారు, సో దాన్ని గమనించవచ్చు. అలానే వాళ్ళు ఏదైతే నార్మల్గా లాబీ లాగా ఉంటుందో ఆ డిస్కషన్స్ పెట్టుకోవచ్చు. అది ఈ విధంగా ఉంది. ఇట్స్ నో లెసర్ దాన్ 5-star హోటల్ అని చెప్పొచ్చు. అందుకే ఈ ఓడలో ప్రయాణించాలి అంటే కనీసం 10 లక్షల రూపాయలు పెట్టుకోవాలి. బికాస్ దాట్స్ హౌ ద టికెట్ కాస్ట్. సింగిల్ పర్సన్కి టికెట్ వేరుగా ఉంది, ఇద్దరికి చొప్పున టికెట్ వేరుగా ఉంది. బట్ వాట్ ఎవర్ కనీసం 10 లక్షల రూపాయలు మన దగ్గర లేకపోతే మనం ఈ పడవలో ప్రయాణం చేయలేం. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, దిస్ ఈజ్ అ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ అడ్వెంచర్, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ జర్నీ. ఎందుకంటే మీరు దగ్గర 2 నెలల పాటు అదే ఓడ మీద ఉంటారు. మీరు చారిత్రాత్మక కట్టడాలను చూస్తారు, అబండెంట్ బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ని చూస్తారు, వరల్డ్లోనే ఓల్డెస్ట్ సిటీస్లో ఒక సిటీని చూస్తారు, అలానే రైనోసరస్ అతి తక్కువగా కనిపించే ప్రాంతాలను చూస్తారు, రాయల్ బెంగాల్ టైగర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాని చూస్తారు, వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టాకి వెళ్తారు, బంగ్లాదేశ్లో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న లార్జెస్ట్ మాస్కి వెళ్తారు. సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, 2 nations, 1 boat, 80 passengers, 50 days, 10 lakhs. దట్స్ ద స్పెషాలిటీ. అండ్ దీనిని జనవరి 13వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ స్పెషల్. సో డోంట్ ఫర్గెట్, మనం ఈ వీడియోను కొంచెం ఎర్లీగా డిస్కస్ చేసుకుంటున్నా సరే జనవరి 13వ తారీఖున ఖచ్చితంగా మర్చిపోకుండా షిప్ యొక్క లాంచ్ లేదా వెజిల్ యొక్క లాంచ్ని చూడండి. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్. నమస్కారం.